హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఎంబర్ ఫండ్ యాప్లో మనం ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. అలాగే ఇక్కడ న్యూ యూజర్స్ కోసం ఇక్కడ మీరు రిజిస్టర్ ఎలా అవ్వాలి అండ్ $5 అయిన తర్వాత ఎలా విత్డ్రా చేయాలని చెప్తాను. ఈ $5 విత్డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ 24 days టైం అయితే పడుతుంది మనకి రావడానికి, పేమెంట్ రావడానికి. సో సేమ్ లైక్ ఇక్కడ గవర్నమెంట్లో మనం పేమెంట్ ఇప్పుడు పెట్టగానే 1 month టైం పడుతుంది కదా, సేమ్ దాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా మనకి విత్డ్రా అయితే ఇస్తున్నారు. సో ఇలా టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే డైలీ మనం రిఫర్ ద్వారా 1 రిఫర్ చేస్తే 3 hours అయితే మనకి సతోషి అనేది వస్తుంది. సో సింగిల్ మ్యాన్కి అయితే ఒక 2 months పడుతుంది. రిఫర్ చేస్తే మనకి 1 monthలో $5 అయితే కంప్లీట్ అవుతుంది సింపుల్గా. సో మీరు వీడియో ఎన్వర్డ్ చూడండి, లైవ్లో ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను మీకు. ఎంబర్ ఫండ్ నుంచి బ్యాలెన్స్కి తీసుకెళ్దాం, అక్కడ నుంచి మీరు బ్యాంక్ కూడా విత్డ్రా ప్రాసెస్ లైవ్లో చూపిస్తాను. సో ఇక్కడ వీడియో అయితే మిస్ అవ్వద్దు. $5 అయితే వీడియో చూసేసి మీరు 2 వీడియోస్ చూసేసి మీరు విత్డ్రా చేసి పెట్టుకోండి. అండ్ అలాగే డైలీ మైనింగ్ అయితే చేయండి. ఇప్పుడు మనం యాప్లో వెళ్ళేసి మీకు విత్డ్రా ప్రాసెస్ చెప్తాను. అలాగే మీకు మైనింగ్ కూడా చేయకుండా ఆపాను మీకోసం చూపించడం కోసం యూజర్స్కి. అలాగే చూడండి మైనింగ్ ఆప్షన్ వచ్చింది. మన ఫ్రెండ్ కూడా ఒక పర్సన్ $5 అయితే విత్డ్రా చేశారు ఇప్పుడే. సో నాకైతే ఇంకా కంగ్రెస్ యూ విన్ సమ్ బీటీసీ ఆఫర్ ఫర్ లాక్ మైనింగ్ వాలెట్ సూన్ అంటే మనకి ఒక రీడీమ్ నాకైతే $6 విత్డ్రా చేశాను నేను మీకు రిజిస్టర్ వీడియోలో. సో ఈ ప్రాసెస్ అయితే మీకు వీడియో అయితే చూడండి వీడియో అనేది. సో గైస్ ఇక్కడ ప్రజెంట్ అయితే యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మీకు వర్క్ ఎలా చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను, తర్వాత మనం విత్డ్రా అయితే చేసుకుందాం. వర్క్ అయితే సింపుల్ 1 click చేస్తే అయిపోతుంది గైస్. ఎక్కువ వర్క్ అయితే ఏముండదు. డైలీ మైనింగ్ అయితే చేయాలి. బిట్కాయిన్ అయితే ఎర్న్ అయితే అవుతుంది మనకి. సో గైస్ ఇక్కడ చూడండి, యువర్ ఫ్రెండ్ ఎన్నెడ్ $5 డోంట్ ఫాల్ బిహైండ్ అని చెప్తున్నారు. ఓకే, మన ఫ్రెండ్ సబ్స్క్రైబ్ అనేది పెట్టారు, మీ ప్రూఫ్ కూడా చూపిస్తాను. డైలీ మీరు 3 tournament అయితే పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ వెళ్ళేసి మీరు ఈ విధంగా టోర్నమెంట్లో వెళ్ళేసి ఫస్ట్ ఇక్కడ ఫ్రీ బీటీసీ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి బ్యాక్ అయితే రండి. నేను ఆల్రెడీ ఫ్రీ బీటీసీ ఇక్కడ చూడండి. ఇక ఎంట్రీ ఫీ అనేది మీకు ఫ్రీ అయితే ఉండాలి. ఇక వెయిట్ చేయండి. ఇక చూసి మీరు ఇక్కడ చూడండి 0.0 ఎంట్రీ ఫీ అయితే ఉండాలి. 0.0 ఈ విధంగా 0.0 డైలీ మీకు 3 వస్తాయి. దీనిపైన క్లిక్ చేసి మీరు టోర్నమెంట్ అనేది డైలీ 3 అయితే కంప్లీట్ చేయండి. ఇంటర్ టోర్నమెంట్లో వెళ్ళేసి ఏదో ఒక కాయిన్ మీరు అయితే సెలెక్ట్ చేసుకో, 3 or 4 కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం 9-10 చేసుకోవచ్చు. 3 చేయండి, ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ అయిపోయిన తర్వాత మీకు దీంట్లో పార్టిసిపేట్ అయితే చేస్తారు. డైలీ 3 చేసిన ద్వారా మనకి 1 million సతోషి అనేది గివ్ అవే ఇస్తున్నారు. అంటే హవర్కి 4 సతోషి అనేది మనకి మైనింగ్లో ఇవ్వడానికి అయితే ఛాయిస్ అవుతుంది డైలీ 3 పార్టిసిపేట్ చేస్తే. ఓకేనా? సో మీకు ఈ విధంగా ఒక యాడ్ వస్తుంది. యాడ్ అయితే సో గైస్ ఇక్కడ యాడ్ అయిపోయింది, నేను యాడ్ అయితే కట్ చేస్తున్నాను. బట్ మీరు 0 fee ఉన్నదాన్ని చేసుకోండి, మనీ ఉన్నదాన్ని అండ్ సతోషి ఉన్న పార్టిసిపేట్ అయితే చేయకండి. ఓకేనా? ఈ విధంగా నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఫ్రీ ఉన్నవి మీరైతే చేయండి. ఇక్కడ 2000 funds యాడ్ ఇవన్నీ అయితే మీరు పార్టిసిపేట్ చేయండి. డైలీ 5 or 6 అయితే మీకు 0 ఎంట్రీ వస్తాయి, అది చూసి చేయనివ్వండి. ఓకేనా? ఈ విధంగా 3 అయితే ఉండి ఇప్పుడు 4 అయితే అవుతుంది. మ్యాక్సిమం డైలీ 3 అవుతుంది, నేను ఎక్కువ అయితే చేశాను. అలాగే ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ బిట్కాయిన్ అయితే ఇది డైలీ ఈ విధంగా మీరు క్లిక్ అయితే చేయాలి. ఓకేనా? డైలీ యాక్టివ్లో ఉండండి. బట్ ఇంట్లో మీరు 3 or 4 మొబైల్ చేస్తుంటే మీరు మొబైల్ డేటాతో చేయండి. సేమ్ వైఫైతో కానీ సేమ్ అలా అయితే చేయదు. సో గైస్ మన బిట్కాయిన్ అయితే మనకు వచ్చని చెప్తున్నారు అండ్ విత్డ్రా చేసింది. అమేజింగ్, థ్యాంక్ యూ పైన క్లిక్ చేస్తున్నాను. అలాగే ఇక యాడ్ అయితే కట్ చేద్దాం, పైన కట్ చేయండి. మీకు మైనింగ్ అంటే మీరు స్టార్ట్ బిట్కాయిన్ మైనింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక యాడ్ వస్తుంది. యాడ్ అయితే కంప్లీట్ చేసేయండి. మీకు ఇప్పుడు లైవ్లో విత్డ్రా ఎలా చేయాలి చెప్తాను. ఈ విధంగా మీకు స్టార్టింగ్లో మీకు 1 అయితే వస్తుంది. నా రిఫర్ కోడ్ ఇస్తే మీకు 4 hourకి 4 వస్తుంది. ఈ విధంగా మీకు ఎక్కువ మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మినిమం 12,000 కాయిన్స్ ఉంటే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకేనా? మీకు రిజిస్టర్ వీడియో అండ్ విత్డ్రా చెప్పాను మీకు. ఈ విధంగా టోటల్ $16 ఉంది. ఈ వాలెట్లో బిట్కాయిన్ మీకు మీరు విత్డ్రా చేసిన 24 daysకి మీకు ఈ బిట్కాయిన్ వాలెట్లో వస్తుంది. ఇక్కడ నుంచి మీరు బిట్కాయిన్ అయితే విత్డ్రా అయితే చేసుకోవాలి. రిసీవ్ అయింది 11 hours ఏగో రిసీవ్ అయితే అయింది మీకు. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ కూడా పెట్టాను. సో గైస్ మీకు ఆల్రెడీ వాట్సాప్ టెలిగ్రామ్లో డైలీ ప్రూఫ్స్ అయితే పెడతాను. మన సబ్స్క్రైబ్ చూడండి, $6 అయితే ఏం చేస్తాను అంతనే. అలాగే ఇంకో సబ్స్క్రైబ్ చూడండి, $7 ఏం చేస్తారు, మనకి $5 విత్డ్రాకి అయితే ఉన్నారు. వాళ్ళు కూడా విత్డ్రా వీడియో కోసం వెయిట్ చేస్తారు. సో ఇక్కడ నా ఆఫర్ కూడా పెట్టాను. సో మీరు వాట్సాప్ టెలిగ్రామ్లో చేయడం అలాగే జెడిస్తాను ఆఫర్, చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి మీకోసం. ఇవన్నీ మీరు జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లోనే అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే. మ్యాక్సిమం టెలిగ్రామ్ గ్రూప్ పెట్టండి, మీకు స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. సో దీంట్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనమైతే విత్డ్రా ప్రాసెస్ తెలుసుకుందాం. మీరు ప్రొఫైల్లో వచ్చేయండి. మీరు $5 ఏం చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్ వీడియో చూడండి. $5 ఏం చేసిన తర్వాత విత్డ్రా చేయండి. ఇక్కడ విత్డ్రా చేసిన తర్వాత $5 అయిపోయింది. మీకు 24 daysలో వచ్చేస్తుంది మీ మనీ అనేది. ఇప్పుడు మీరు బిట్కాయిన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన సెండ్ ఆప్షన్ ఉంటుంది. $5 సంథింగ్ 5.5 ఎంత అని ఉండొచ్చు. ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మీ లాక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీ లేదా పిన్ ఇచ్చేసిన మీరు 4 digit పిన్ ఉంటుంది, ఆ పిన్ ఇచ్చేసిన నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఎంత బిట్కాయిన్ సెండ్ చేస్తారనేది ఇక్కడ మొత్తం కింద అయితే పెట్టండి. 0.000 ఇక్కడ ఉందిగా, ఇది మొత్తం ట్యాబ్లెట్ చేయండి.
147500 ఓకేనా. అది 6.49 అయితే నేను మొత్తం అయితే ఇచ్చేసాను. కింద ఎలా ఉందో అలా ఇచ్చేసి మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక రిసీవ్ అడ్రస్ అయితే అడుగుతారు, వెయిట్ అది చేయండి. ఇక్కడ మనకి ఇంటర్ బీటీసీ వాలెట్ అడ్రస్ ఓకేనా. ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలని చెప్తాను చూడండి. ఇప్పుడు సింపుల్గా మీరు బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు బ్యాలెన్స్ యాప్ కాకుండా ఓకేఎక్స్లో వేసుకోవచ్చు, ఎంఏసి గ్లోబల్ ఏ ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు డిపాజిట్ అయితే చేయాలి. సో ఇక్కడ మ్యాక్సిమం బ్యాలెన్స్ లేకపోతే ఓకేసారి ట్రై చేయండి, వేరే అయితే మీరు బట్ అది ఇచ్చే అడ్రస్ అండ్ డిపాజిట్ అడ్రస్ అయితే కరెక్ట్ అయితే ఇవ్వాలి ఓకేనా. సో కాసి ఇక్కడ బ్యాలెన్స్ అయితే ఓపెన్ చేసుకుంటే సింపుల్ మీరు వాలెట్లో వెళ్ళిపోండి. వాలెట్లో వెళ్ళిపోయిన తర్వాత మీకు డిపాజిట్ అయితే కనిపిస్తుంది స్పాట్లో. డిపాజిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు పైన సెర్చ్లో బీటీసీ అని టైప్ చేయండి. బీటీసీ బిట్కాయిన్. నేను నార్మల్గా బిట్కాయిన్ అని కొట్టాను, నో ప్రాబ్లం. బిట్కాయిన్ అని కొట్టేసి మీరు సెర్చ్ ఆప్షన్ చేయండి. నాకు కొంచెం నెట్ స్లో. సో గైస్ ఇప్పుడు బ్యాలెన్స్ అయితే నెట్వర్క్ అయితే ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు హోమ్ పేజ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ వాలెట్లో వచ్చింది. మళ్ళీ వాలెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్లో వెళ్ళిపోండి. డిపాజిట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు పైన బీటీసీ అది టైప్ అయితే చేయండి. బీటీసీ టైప్ చేసిన తర్వాత మళ్ళీ బిట్కాయిన్ అయితే వస్తుంది. ఫస్ట్ అది బిట్కాయిన్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా డిపాజిటర్స్ అనేది బిట్కాయిన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనకి బిట్కాయిన్ విత్డ్రా చేస్తున్నాం కాబట్టి బిట్కాయినే నెట్వర్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ బిట్కాయిన్ చూస్ నెట్వర్క్ పైన బిట్కాయిన్ పెట్టుకోండి. ఈ రిసీవ్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా కాపీ చేసేసి ఇక్కడ సింపుల్గా ఇంటర్ బీటీసీ వాలెట్ అడ్రస్ కూడా ఇచ్చేయండి ఓకేనా. ఒకసారి మళ్ళీ కార్డ్ ఇచ్చారులే చెక్ అయితే చేసుకోండి, ఎందుకంటే 1 or 2 టైం చెక్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే నేను కార్డ్ అయితే ఇచ్చేసాను, ప్రివ్యూ అయితే చేసేద్దాం ఒకసారి ఓకేనా. సో గాయ్స్ కొంచెం విత్డ్రా ఫీ ఉంది, ఇది మనకి వచ్చిన అమౌంట్లోనే కట్ అయిపోతుంది ఓకేనా. విత్డ్రా పైన క్లిక్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక వెయిట్ అయితే చేయండి. సో గాయ్స్ మనం విత్డ్రా పెట్టాక అది విత్డ్రా అనేది కట్ అయితే అయిపోయింది ఓకేనా. మనం మినిమం $5 అయితే అప్ టు వెళ్ళిపోయింది విత్డ్రా అనేది. ఇక్కడ మనకి -$16 ఉంటే $11 అయితే అయింది చూడండి, ఎందుకంటే మనం ఫీ అనేది కూడా అందులో కట్ అయింది. మనం మ్యాక్సిమం అయితే ఇక్కడ చూడండి బిట్కాయిన్ రీప్లేస్ అయితే చేశాను, వెయిట్ చేయండి. సో ఈ విధంగా $16 ఉంటే మనకి దీంట్లో $5 అయితే కట్ అయింది. మీరు బిట్కాయిన్లో వెళ్ళిపోతే మనకి విత్డ్రా అయిన ప్రూఫ్ ఎక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి విత్డ్రా అనేది అయిపోయింది. ఇక్కడ చూద్దాం ఇన్సేపులో 336 అయితే చేసాం మనం విత్డ్రా అనేది. ఈ విధంగా విత్డ్రా ఇన్సేపులో వస్తుంది చూద్దాం. డైరెక్ట్ మనకి బిట్కాయిన్లో బ్యాలెన్స్ యాప్లో వస్తుంది కదా, వెయిట్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ ఒకటి గమనించండి, మనం విత్డ్రా 0.000012 అయితే విత్డ్రా చేస్తాం. మనకి ఇక్కడ ఫీకి చూడండి 0.00000702 మైనర్ ఫీ అయితే తీసుకున్నారు వీళ్ళు విత్డ్రా చేసుకోవడానికి. సో ఈ ఫీ ఎంతనో మనకి చెప్తాను చూడండి. ఇక 0.80 అనేది మనకి దాంట్లోనే పెట్టారు మైనింగ్ ఫైన్స్, అది వదిలేండి. మన 6.19 అయితే చేసాం. సో మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నేను ఇప్పుడు దీంట్లో మీకు క్యాలిక్యులేట్ చేస్తాను. మనకి ఫీ ఎంత కట్ అయిందో కూడా ఒకసారి మీకు చూడండి. 0.0000 అండ్ 702 అయితే కట్ అయితే చేస్తారు ఓకేనా. 702 అంటే ఎగ్జాక్ట్లీ కట్ వచ్చేసి మనకి ₹253 మైనస్ అయితే అయింది ఓకేనా. మనకి టోటల్ ఎంత విత్డ్రా చేసామో అది కూడా చూడండి. సో గైస్ ఎగ్జాక్ట్లీ మనకి 0.00012902 అయితే మనం విత్డ్రా చేస్తాం. దాని మనీ వచ్చేసి ఇక్కడ ₹465 అయితే చూడండి. ఇక్కడ బీటీసీ ఐఎన్ఆర్లో మీరు చెక్ చేసుకుంటే మీకు ఇంత క్యాలిక్యులేట్ వస్తుంది. అంటే ₹265 మనకి మైనస్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి 465 మైనస్ మనకి ఇప్పుడు ఎంత ఫీ ఎంత కట్ వస్తుంది. సో గైస్ ఇక్కడ మైనింగ్ ఫీలో వచ్చేసి ఇక్కడ ₹253 కట్ అయింది. ₹253 కట్ అయితే మనకి ₹212 అయితే మనకి బ్యాలెన్స్ యాప్లో వస్తుంది. సో ఇప్పుడు మీకు బ్యాలెన్స్ యాప్లో పేమెంట్ వచ్చేసిన తర్వాత మీకు లైవ్లో బ్యాంక్ విత్డ్రా కూడా చేసి చూపిస్తాం. ఎందుకంటే మనం మైనింగ్ చేసాం, ఇంత విత్డ్రా చేసాం, మనకి ఇంత ఫీ అయితే మినిమం అంటే మీకు $10కి ఒక ఫీ ఉంది, $15కి ఒక ఫీ ఉంది, $8కి ఒక ఫీ ఉంది. సో ఒక్కొక్క అమౌంట్కి మనకి ఇక ఫీ పెంచుకుంటూ పోతారు. సో మీరు మ్యాక్సిమం ఎక్కువ ఏం చేయడానికి ట్రై చేయండి. ఇది ఫ్రీగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఫీ అయితే తీసుకుంటున్నారు. సో ఇదొకటి మీరు గమనించండి అందరూ అయితే. అందుకే మీకు లైవ్లో చూపించాను, నేను కొంచెం కనిపిస్తాయి మీకు ఒకసారి క్లారిటీ తెచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఓకేనా. మీకు ఇప్పుడు లైవ్లో ఒకసారి పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక పేమెంట్ అయితే నాకు బ్యాలెన్స్లో అయితే రిసీవ్ అయితే అయిపోయింది. ఇక పైన చూడండి బీటీసీ డిపాజిట్ ప్రాసెసింగ్ అని మీకు ఈ విధంగా వస్తుంది. అలాగే 2 minutes అయిన తర్వాత మీకు బీటీసీ డిపాజిట్ సక్సెస్ఫుల్ మనం చేసిన 0.000588 నాకు బీటీసీ అయితే వచ్చేసింది. బట్ ఈ రావడానికి ఇంత టైం అయితే పట్టించి కాలిక్యులేట్ చేశాను ఆల్రెడీ, మీకు చూపించడానికి వెయిట్ చేయండి. ఇక చూడండి గైస్ మనము 3:30కి చేసాం, అలాగే 5:42 పేమెంట్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా మనకి 2 hours 6 minutes నాకైతే వచ్చింది. బట్ మీకు కొంచెం లేట్ అటు ఇటు అవ్వచ్చు, బట్ నాకైతే ఈ టైంలో అయితే వచ్చింది. సో ఇప్పుడు వచ్చిన మనీని ఇప్పుడు ఎలా విత్డ్రా అయితే చెప్తాను చూడండి. అలాగే మీకు బ్యాంక్ వారు విత్డ్రా చెప్తాను, ఎందుకంటే మీకు చాలామంది బ్రదర్ చెప్పలేదని చాలా అంటారు కాబట్టి వీడియో కొంచెం లెంత్ అయినా మీకు క్లారిటీగా చెప్పిస్తాను. ఇక్కడ చూడండి $2.89 అయింది మొత్తం. బట్ ఇక్కడ చూడండి 2.55 నాకు వేరే కొంచెం కన్వర్షన్ ఉంది దీంట్లో.
ఇక నేను స్పాట్లో అయితే వెళ్ళిపోతాను. స్పాట్లో మీకు వచ్చిన బీటీస్ అనేది ఇక్కడ షో అయితే అవుతుంది. ఓకేనా, 2.56 బీటీసీ అయితే నాకు 55 బీటీసీ అయితే వచ్చింది. మనం విత్డ్రా చేసిన టైంలో ప్రైస్ అప్ ఉంటే మనకి ఎక్కువ చూపిస్తుంది, ప్రైస్ లో ఉంటే కొంచెం లైట్గా స్లో అయితే అవుతుంది, అంటే డంప్ అయితే అవుతుంది కానీ ప్రైస్ అనేది. సో ఇక్కడ నుంచి ఏం చేయండి, మీరు బీటీసీ అనేది మీరు విత్డ్రా అయితే చేయండి. ఓకేనా, సో గైస్ ఈ విధంగా మనకి 2.55 మనీ అయితే వచ్చింది. మీరు ఏం చేయండి, ఇక్కడ ఈ బీటీసీ అనేది ఇలా కూడా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు దీన్ని ఫండింగ్లో పెట్టి తీసుకెళ్ళాలి. ఈ నుంచి మీరు పేటిఎం అయితే మీకు లైవ్లో విత్డ్రా, ఆల్రెడీ బ్యాలెన్స్ విత్డ్రా వీడియో ఉంది, బట్ మీకు లైవ్లో దీంట్లో చెప్పేస్తాను. ఓకేనా, మీకు చెప్పానుగా అంత ఫీ వెళ్ళేసి మనకి 2.12 రూపీస్ అయితే రావాలి. ఇక 2.55 ఎంతనో ఒకసారి క్లారిటీ ఇప్పుడు యూఎస్డీ INRలో వెళ్దాం. ఎందుకంటే ఇంత క్లారిటీగా చెప్తున్నా అంటే మీకు కూడా తెలవాలి అసలుకి ఎంత కట్ అవుతుంది, ఏమొస్తుంది మనకు. సో మనకు వచ్చింది వెయిట్ చేయండి. సో 2.55 కదా, దాని వాల్యూ చూసుకోండి మీరు, 211 రూపీస్ అంతే ఉంది కదా. నేను క్యాలిక్యులేట్ చేసింది ఎగ్జాక్ట్లీగా అయితే ఉంది. ఓకేనా, ఇది తీసేస్తాను ఇప్పుడు లైవ్లో. మీకు దీన్ని ట్రాన్స్ఫర్లో తీసుకెళ్ళండి బీటీసీ, ఎందుకంటే మీకు దీని విత్డ్రా వీడియో దీంట్లో అని చెప్పాలి కాబట్టి ఇక్కడ స్పాట్ నుంచి ఇక్కడ బీటీసీ ఆల్రెడీ ఉంది కాబట్టి మ్యాక్సిమం పెట్టేసి కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళండి. ఓకేనా, ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఫండింగ్లో వెళ్ళిపోండి. మీకు పేటిఎం దాకా తీసుకెళ్తాను ప్రూఫ్ అనేది. ఇక విత్డ్రా ఇక్కడ P2Pలో వెళ్ళండి. P2Pలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ యూఎస్డిటీ ఉంటుంది, సేల్ పెట్టుకోండి. యూఎస్డిటీ తీసేసి మీరు బీటీసీ అయితే చేయండి, ఎందుకంటే నేను అదే వచ్చింది కాబట్టి అదే మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ 9,000 10,000 ఉంటుంది సేల్లో. ఇక మీకు ఎగ్జాక్ట్లీగా 100-200 అయితే మీరు మనీ చూసుకోవాలి. వెయిట్ చేయండి. సో చాలా కొంచెం కిందికి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు 100 రూపీస్ to 1 lakh దాకా ఉంటుంది, అండ్ 200 కూడా ఇక్కడ మీరు. అలాగే నేను ఆన్లైన్లో ఉన్న వాళ్ళే చెక్ అయితే చేసుకోండి. ఇది ఆన్లైన్లో ఉన్న నాకు పేటిఎం ద్వారా నేను చేస్తున్నాను. మీ మ్యాక్సిమం ఈ 100-200లో మీరు ఇక్కడ యూపీఐ బ్యాంక్ ఇవన్నీ మీరు పేటిఎం ఉన్న పేటిఎం కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది సేల్ అయితే చేస్తున్నాను దీనికి. అలాగే మీకు తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే లైవ్లో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ బీటీసీ ఆల్ పెట్టుకుంటున్నాను, లేకపోతే మీరు ఎగ్జాక్ట్గా క్రిప్టో పెడతానంటే ఇక్కడ ఆల్ పెట్టండి, మీకు 182 రూపీస్ అయితే వస్తుంది. ఓకేనా, ఎందుకంటే వీళ్ళు కొంచెం విత్డ్రాలో ఫీలో కూడా మనకి తీసుకుంటారు కాబట్టి ఇక మ్యాక్సిమం ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో నేను ఇక్కడ నా పేటిఎం అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సేల్ బీటీసీ పైన కొట్టండి. ఓకేనా, తను ఆన్లైన్లో ఉంటే ఫాస్ట్గా అయితే మనకైతే వేసేస్తాడు. ఓకేనా, ఇక తను 15 minutes టైం అడిగాడు, ఆ 15 minutesలో టైం అయితే. సో కొన్ని ప్రాబ్లం వల్ల అయితే తను P2P క్యాన్సిల్ చేశారు. సో నేను ఒక 100 నుంచి 31,000 వేరే పర్సన్కి నేను పేటిఎం అయితే పెడుతున్నాను. మీరు చూసుకోండి, ఏమైనా క్యాన్సిల్ చేస్తే తను ఆన్లైన్లో ఉండే చూసుకోండి. సేల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు పేటిఎం అయితే చెప్పాను కదా మీకు. ఇప్పుడు సేల్ బీటీసీ పైన క్లిక్ అయితే చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, తను ఆన్లైన్లో ఉంటే తనకు ఫాస్ట్గా అయితే వేసేస్తాడు మనకి. ఇక చూడండి, బట్ మ్యాక్సిమం అయితే ఏనికి ట్రై చేద్దాం, మీకు ఏమైనా అయిపోయిందో చెప్తాను. సో గైస్ నేను పేమెంట్ అయితే 182 రూపీస్ అయితే వేసేసారు. పైన చూడండి ప్రూఫ్ కూడా వచ్చేసి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ ఆర్డర్స్లో వెళ్ళిపోయి మీరు పేమెంట్ రిసీవ్ అయితే చేయాలి. మీ బ్యాంక్లో చెక్ చేసుకుని మీరు ఇచ్చిన పేటిఎం నెంబర్ అయితే. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ రిసీవ్ పైన క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఐ హ్యావ్ రిసీవ్డ్ వెరిఫైడ్ ద ఫాలోయింగ్ అమౌంట్ సెకండ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, కన్ఫర్మ్ రిలీజ్ పైన క్లిక్ అయితే చేయండి. మీకు తనకైతే పేమెంట్ వెళ్ళిపోతుంది. మీకు ఈమెయిల్ ఐడికి ఏమైనా మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ అయితే ఇచ్చి. సో గైస్ ఈ విధంగా మీకు బ్యాలెన్స్కి ఇట్లా P2P పేమెంట్ వస్తుంది. మీకు తెలుసు, చాలామంది బిగినర్స్కి అయితే నేను క్లారిటీగా మీకు చెప్దామని చూస్తున్నాను, ఎందుకంటే మీకు క్లారిటీ తెలవాలి ఇది కూడా పేమెంట్ వస్తుందా లేదా అన్నది. ఇక్కడ తనకైతే పేమెంట్ అయితే చేసేస్తాం. ఇప్పుడు మనం పేటిఎంలో వెళ్ళి చెక్ అయితే చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడైతే అయిపోయింది. మనం డైరెక్ట్ పేటిఎంలో వెళ్ళిపోయి మీకు అయితే ప్రూఫ్ అయితే చూపించేస్తాను. సో గైస్ ఇక్కడ నేను పేటిఎం అయితే వచ్చేసాను, మీకు డైరెక్ట్ అయితే ప్రూఫ్ అయితే చూపించేస్తాను. 180 రూపీస్ అనేది 182 రూపీస్ అంటే మనం 530 రూపీస్ 37 రూపీస్ అలా సంథింగ్ అయితే వచ్చేసి మనకి ఇక్కడ రాజు సాగర్. అంటే ఇప్పుడు మీకు బ్యాలెన్స్ వేరే పర్సన్ నేను నార్మల్గా విత్డ్రా చూపిస్తాను, మీకు ఎవరు నమ్మరు కాబట్టి మీకు ఈ విధంగా లైవ్లో మీకు విత్డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ లైవ్లో అయితే విత్డ్రా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం $5 చేస్తే మనకి 182 మొత్తం ఫీ పోయి ఇంత అయితే మనకైతే వచ్చింది గైస్. సో మీరేం చేయండి, పేమెంట్ అది చూపించాను. అలాగే ఇప్పుడు ఎంబర్ ఫండ్ యాప్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, డైలీ వచ్చేసి మీరు ఇక్కడ స్టార్ట్ బిట్కాయిన్ ఎర్నింగ్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మైనింగ్ అయితే చేయండి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఈ విధంగా డైలీ స్టార్ట్ అయితే చేయండి. అలాగే డైలీ టోర్నమెంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో వీడియో స్టార్టింగ్లో చెప్పాను. డైలీ అయితే మీరు టోర్నమెంట్ అయితే పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇక్కడ మీరు రిఫర్ చేసే వాళ్ళైతే మీరు మ్యాక్సిమం సింగిల్ మైనర్ కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు గైస్. మీరు 2 months అయిన తర్వాత 1.5 monthలో మీరు సింగిల్గా మైనింగ్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఒక 3 or 4 రిఫర్ అయితే చేయండి. చేస్తే మీకు ఇక్కడ 1 hourకి ఇక సతోషి అనేది ఎక్కువ అయితే వస్తుంది. ఓకేనా, ఈ ఎక్కువ వస్తే మీకు మైనింగ్ అనేది
1 మంత్లో $5 to $8 to $10 అయితే ఎన్ని అయితే చేయొచ్చు. ఇక్కడ రివార్డ్ హిస్టరీలో వెళ్ళిపోతాను. నేనైతే ప్రజెంట్ అయితే $10.37 అయితే ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు సెకండ్ విత్డ్రా, ఫస్ట్ అయితే విత్డ్రా అయితే అయిపోయింది అది. అలాగే మీరు అయిపోయిన వాళ్ళు సెకండ్ విత్డ్రా వెళ్ళే చాలా డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఆర్ఎంఆర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి $5 అయితే మీకు విత్డ్రా అని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఇక్కడ అలాగే మీకు మంత్లీలో 4 వీక్స్ ఉంటాయి గైస్. అలాగే ఇప్పుడు థర్డ్ వీక్లో మీకు విత్డ్రా అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి మేడ్ ఇన్ ఫైనల్ 2 వీక్స్ ఆఫ్ ద మంత్. అంటే ఇప్పుడు 4 వీక్లో అంటే మనకి ఎగ్జాక్ట్గా 15 నుంచి 20 డేట్లో మనకి విత్డ్రా అయితే ఎలిజిబుల్ అవుతాం. అలాగే 5 టోర్నమెంట్ అయితే మీరు పార్టిసిపేట్ చేసి ఉండాలి, మీకు చెప్పానుగా. తర్వాత మీరు విత్డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మ్యాక్సిమం అయితే రిఫర్ చేయని ట్రై చేయండి. బట్ సింగిల్ మ్యాన్ కూడా చేసుకోవచ్చు, బట్ 2 months అవుతుంది. బట్ ₹182 పేమెంట్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఈ విధంగా మనం ఇక్కడ నేను బ్యాక్ అయితే వస్తాను. ఇక మీకు వాలెట్లో బిట్కాయిన్ అయితే చూపిస్తుంది. ఇది నెక్స్ట్ విత్డ్రాకి హెల్ప్ అవుతుంది. ఈ విత్డ్రా అనేది మనకి 15 నుంచి 20 అయితే అవుతుంది. మీకు ఏమైనా అప్డేట్ ఉన్నా వాట్సాప్ టెలిగ్రామ్లో అయితే పెడతాను, ఓకేనా. సో అందరైతే మిస్ అయితే అవుతుంది. ఎంఆర్ ఫండ్ రిజిస్టర్ వీడియో పెట్టాను. అలాగే $5 కంప్లీట్ ఎలా విత్డ్రా చేయాలి చెప్పాను. అలాగే ఇప్పుడు లైవ్లో మీకు విత్డ్రా ప్రూఫ్ అయితే టోటల్ అయితే చెప్పేస్తాను. అలాగే మీరు రిఫర్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్వైట్ పైన క్లిక్ చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఇంట్లో వాళ్ళకి రిఫర్ చేసుకోండి. బట్ సేమ్ వైఫై అయితే ఉండొద్దు. సేమ్ వైఫై ఉంటే మైనింగ్ అయితే అవ్వట్లేదు. మొబైల్ డేటాతో చేయండి, సేమ్ ఇంట్లో ఉన్న మొబైల్స్ అయితే. ఈ విధంగా స్ట్రెక్స్ అయితే వస్తాయి, మీరు చూసుకోండి, ఓకేనా. మ్యాక్సిమం రిఫర్ చేయండి. 3 or 4 రూపీస్ రిఫర్ లేదు బ్రదర్ అంటే సింగిల్ మైనింగ్ చేయండి, ఓకేనా. మీకు లైవ్లో బ్యాంక్ ప్రూఫ్ కూడా చూపించేసాను, అంత ప్రాసెస్ అయితే చెప్పేసాను. అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయితే చేసేసాను. ఇంకా మన డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అలాగే వీడియో ఒక 100 లైక్ ఇస్తుంది.